హాయ్, హలో, గుడ్ మార్నింగ్. అయితే అయితే ఈ శివాజీ కాంట్రవర్సీ ఎక్కువైతుంది కాబట్టి మనం దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం. అయితే నేను నా గురించి ఒకటి చెప్పాలి. నేను డిగ్రీ చేసేటప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మీకు వివరిస్తా. ఆ! అయితే నేను డిగ్రీ చేసేటప్పుడు మన సుభాష్ నగర్‌లో మన గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్ ఉంది. గర్ల్స్ కాలేజు అది పెద్దగుంటది. మనకు తెలవదు అసలు గర్ల్స్ కాలేజ్ అని. మనం దాని ఎదురుంగా బిల్డింగ్‌లో మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలుంటరు. మా ఫ్రెండు నేను పోయినాం. వాడు కేక్ తీసుకొని లోపలికెళ్ళిపోయిండు. నేనేమో నన్ను పైనుండి పోరా అని అన్నాడు. నేనేమో పైకెళ్ళిపోయినా. పైకెళ్ళిపోతే ఇగ నేను పైనున్నా. ఎదురుంగానే ఈ గర్ల్స్ కాలేజ్ ఉన్నది. ఆ రోజు హాలిడే ఏమో మనకు గూడా అసల టైం గుర్తులేదు గానీ, మొత్తం ఒక 50 మంది లేడీస్ ఉన్నారు. 50 మంది లేడీస్ ఉన్నారు. మొత్తం ఎట్లున్నారంటే మొత్తం ఏది అంటే ఇగ ఏది పడితే అదే అంటుర్రు. మనకేమో తెలవదా? మనం అమ్మో! ఇదేందిరా ఇంతమంది లేడీస్ ఉన్నారు. ఏందిరో ఏందిరో అనుకుంటే వాళ్ళు ఏదో ఒకటి అంటనే ఉన్నారు. ఇట్లంటుర్రు, ఇట్లంటుర్రు, ఇదంటుర్రు, ఇదంటుర్రు, నెంబర్ చెప్పు అంటుర్రు, ఇట్లంటుర్రు. మనమేమో వాళ్ళని చూడట్లే అంటూ ఇటు తిరిగినా. ఇటు తిరిగితే మళ్ళా ఆళ్ళందరూ ఇటు సైడ్ తిరుగుతుర్రు. ఇటు ఏయ్! చూడు, 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 ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు అంటుర్రు. మళ్ళీ ఇటొచ్చి ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. అరే! ఎంత చేసినా గానీ వాళ్ళు అల్లరి చేస్తూనే ఉన్నారు ఆడపిల్లలు. అట్లా అబ్బో! అప్పుడు నాకది భయమైంది. అరే! ఇదేందిరా బాయ్ ఇంత ఘోరంగా అని. నెంబర్ అడుగుతారు. ఫోను నెంబర్ అడుగుతారు. ఫోను నెంబర్ చెప్పు. ఇట్లా చెప్పు, ఇట్లా చెప్పు. ఇట్లా చెప్పు ఫోను నెంబర్ చెప్పు. నీ ఫోను నెంబర్ చెప్పు. ఫోను చేస్తా అని అడుగుతుర్రు. ఏయ్! ఇదేందిరా బాబు ఇంతే ఘోరంగున్నారు లేడీస్ అని నాకప్పుడు మస్తు భయమైంది. కానీ నాకు అర్థమైన విధానం ఏందంటే ఎక్కువ శాతం, ఎక్కువ శాతం గుంపులుగా ఉన్నప్పుడు ఎక్కువ ధైర్యం వస్తది. ఇప్పుడు వాళ్ళందరూ లేడీస్ కాబట్టి వాళ్ళకి బాగా ధైర్యం వచ్చింది. వాళ్ళందరూ లేడీస్ కాబట్టి అక్కడ నేను ఒక్కడిని పైనున్నా. పైనుండి నేను ఒక్కడినే ఉన్నా కాబట్టి నన్ను చూసిర్రు అట్లా చేసిర్రు. అప్పుడు నాకు మస్తు భయమైంది. ఇది నా ప్రామిసు, మా మదర్ ప్రామిసు, ఆ దేవుడు ప్రామిసు. రియల్‌గా జరిగింది నాకిది. నాకు భయమైంది. నేనే సప్పుడేక అబ్బో! అనుకోని మళ్ళా కిందకి పోయి మా ఫ్రెండ్‌ని అరేయ్! ఏందిరా ఇట్లా అంటే, ఆళ్ళు అట్లయితేరా అనుకోని అప్పుడు వెళ్ళిపోయాను ఇగ. అది అటు ఇది అటైపోయింది. అయితే నాకు అప్పుడే అర్థమైంది. గుంపులుగా ఉంటే ఎక్కువ శాతం కరేజ్ వస్తది. అంటే బలం ఉంటది మనకి. బలం ఉంటది అంటే ఇప్పుడు తెలిసి ఏమైందంటే మన 'నిధి అగర్వాల్‌ది' గూడా ప్రాబ్లమ్ ఏంది తెలుసా? గుంపులుగా ఉన్నప్పుడు, గుంపులుగా ఉన్నప్పుడు 'నిధి అగర్వాల్' ఏం జేయాలి కొంచెం బాడీ గార్డ్స్‌ని మందిని తెచ్చుకోవాలి. మందిని తెచ్చుకుంటే కొంచెం ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు తను ఒక్కతే అయిపోయే వరకి గుంపులుగా ఉన్నోళ్ళు ఏం జేత్తారంటే సందులో సడేమియ్య, గుంపులో గోవిందా, గుంపులో ఏదోటి ఇట్లా చేస్తా ఉంటరు. అందుకనే ఎప్పుడన్నా గుంపులోకొచ్చేటప్పుడు ఆడవాళ్ళు అది చీరలు కట్టుకొని ఏదన్నా కట్టుకొని చీరలు కట్టుకున్నా గానీ ప్రాబ్లమ్స్ చాలా మందికయితున్నాయి. చాలామందికి చీరలు కట్టుకున్నా గానీ ప్రాబ్లమ్ అయింది. చాలామందిని అలా జరిగింది. ఇప్పుడు కాదు ఇప్పుడున్న 10 ఇయర్స్ క్రితం జ్యోతికనా, 12 ఇయర్స్ క్రితం జ్యోతికకు గురైంది. సేమ్ ఇట్లే ప్రాబ్లమ్. ఎందుకంటే అంటే అది గాదు. నిన్న మొన్న విజయ్‌కి గూడైంది. విజయ్‌కేంది మొత్తం అబ్బాయిలే మరి. అబ్బాయిలే నూకేసుకున్నారు. అబ్బాయిలు విజయ్ గూడా కింద పడిపోయిండు. హీరో విజయ్ పాపం అట్లా. ఇట్లా అయితా ఉంటది. అందుకనే